హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన మసాలా వడల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ స్టెప్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా వడలు చేయడానికి కావాల్సినవి చూద్దాం. కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి. వాటితో పాటు 3 అవర్స్ ముందు కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేయాలి. అందులోని తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్లో కొన్ని ఆనియన్స్ వేసి మిక్స్ చేయండి. ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత వడపిండిని ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకొని వడ షేప్లోకి చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. వడలన్నీ డ్రాప్ చేశాక 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయండి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసి వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వడల పులుసు కోసం ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అందులోని చిన్నగా కట్ చేసిన టమాటో, కొద్దిగా పసుపు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి. టమాటోస్ ఫ్రై అయ్యాక తగినంత కారం, ధనియాల పొడి వేసి ఫ్రై చేయండి. అందులోని పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఇలా జ్యూస్ లాగా చేసి యాడ్ చేసి మూత పెట్టి కాసేపు ఉడికించండి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా వడల్ని యాడ్ చేసి 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రాయలసీమ స్పెషల్ మసాలా వడల పులుసు రెడీ. చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.